బడి కోసం ఊరంతా ఏకమైంది. చేయి చేయి కలుపుతూ ఐక్యంగా ముందడుగు. సొంతూరి బడిని చక్కదిద్దుకునే పనిలో కాశంపల్లి వాసులు. ఇంగ్లీష్ మీడియం మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం. విరాళాలు సేకరిస్తున్న గ్రామస్తులు. ఊర్లో గుడి, బడి, మసీదు, చర్చి లేకపోయినా పర్వాలేదు, ఓ బడి మాత్రం ఖచ్చితంగా ఉండాలంటారు పెద్దలు. ఇక విద్యాబుద్ధులు నేర్పించి అలాంటి బడి కోసం ఈ ఊరంతా ఏకమైంది. ఇక హడావుబడినట్టు ఉన్న విద్యాలయానికి సరికొత్త రూపును అద్దెపడిలో పడింది. ఇక యువతకు వచ్చిన ఆలోచనను ఊరంతా ఆచరణ పెట్టింది. ఆ గ్రామమే కామారెడ్డి జిల్లాలోని కాశంపల్లి. ఈ ఊరిలో ఉన్న మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల బాధ్యతను గ్రామస్తులంతా తమ భుజాలపై వేసుకున్నారు. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు తరగతులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కంకణం కట్టుకుంది. గతంలో బడిలో ఉన్న 2 గదులకు తోడు మరో 3 గదుల నిర్మాణాన్ని చేపట్టింది. కొత్త గదుల నిర్మాణంలో పాటు డ్యూయల్ బెంచెస్, ఫ్యాన్, కరెంట్, రూమ్కి రంగులు, డిజైన్, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. సుమారు 3 లక్షలను ఖర్చును అంచనా వేయగా స్థానికంగా ఉన్న యువత ఊరి వాళ్ళ 1,50,000 వరకు పోగు చేసి పనులను ప్రారంభించారు. ఇప్పుడు మిగిలిన డబ్బుల కోసం దాతలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి పిల్లలను పంపకుండా ప్రభుత్వ బడిలోనే చదివించేలా ఊరంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. దీనికి విలేజ్ వాలంటీర్స్ను, ఒక ఆయాను, ప్రస్తుతం ఉన్న టీచర్స్ను అనుసంధానం చేస్తూ బడిని బాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి నిధులంతా సొంతంగా సమకూర్చుకుంటుంటే దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. రేపటి పౌరుల కోసం ఈ మహాయజ్ఞం పాలు పంచుకోవాలని భావిస్తే తమతో చేతులు కలపొచ్చని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రభాకర్ గౌడ్, కుర్మిన్ల ఆనంద్ గౌడ్, భూపతి సంగి. ఖజానాకు కిక్కు. సర్కారు నడవాలంటే మద్యం తాగించాల్సిందే. రూపాయలు 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళిక. గత ఏడాది కంటే భారీగా పెరిగిన అమ్మకాలు. ఇక 6 నెలల్లో ఆదాయం 23,000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మద్యం కిక్కు ఎక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తుండటం ఇందుకు కారణం. దీంతో ఎక్సైజ్ శాఖ ఈ ఏడాది అనుకున్న రూపాయలు 45,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నట్టే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటున్నది. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేయాలని చూస్తున్నది అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచారం చేసింది. కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బెల్ట్ షాపులను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. రాష్ట్రంలో 60,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని, వాటిని తొలగిస్తామని పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా వాటిపై కనీస చర్యలు. ఇక సీఎం స్థాయిలో ఒక్కరికి మాత్రమే ఎక్సైజ్ శాఖపై రివ్యూ చేసి ఆ తర్వాత కుండిపోయారు. ఇక కొన్ని రోజులుగా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రజలు ఆందోళన పడుతున్నారు. గత ఏడాది కంటే పెరిగిన అమ్మకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలంపై వచ్చే నిధులపైనే ఆధారపడిందనే విమర్శలు వస్తున్నాయి. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎక్సైజ్ శాఖని నమ్ముకుంది. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్ శాఖను గుర్తించింది. మద్యం అమ్మకాల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతి నెల రూపాయలు 3,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది 3,420 కోట్లకు చేరుకుంది. గడిచిన 6 నెలల్లోనే 23,000 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న రూపాయలు 45,000 కోట్ల ఆదాయం వచ్చేట్టు కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో మద్యం అమ్మకాలు పెంచారని సమాచారం. ఎక్సైజ్ శాఖ నుంచి 2022లో రూపాయలు 32,000 కోట్లు, 2023లో రూపాయలు 34,000 కోట్లు ఆదాయం వచ్చింది. డిమాండ్కు మించి సప్లై. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకు డిమాండ్కు మించి మద్యం కొన్ని ప్రముఖ బ్రాండ్ మినహాయించి బీర్లను సప్లై చేసినట్టు తెలిసింది. ఇక గత 3-4 నెలల్లోనే 90 లక్షల కేసుల లిక్కర్, 138.56 లక్షల కేసుల బీర్లను విక్రయించినట్టే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో తెలిసింది. ఒక ఏప్రిల్లోనే రూపాయలు 902.28 కోట్ల బీర్ల అమ్మకాలు అమ్మారు. ఇక 2023 ఏప్రిల్లో ఈ అమ్మింది 764 కోట్లు మాత్రమే. గత ఏడాది కంటే ఈసారి 19% బీర్ల అమ్మకాలు పెంచారు. అన్ని డిపోలో ఒక్కో ఏప్రిల్కు 2.28 లక్షల కేసుల బీర్లను నిల్వ ఉంచారు. ఇక జనవరి నుంచి ఏప్రిల్ నాటికే 50.14 లక్షల కేసుల బీర్లను అమ్మారు. దీన్ని బట్టి మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. గత ప్రభుత్వం క్రమపద్ధతిలో మద్యం అమ్మకాలు చేపట్టిన తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారు అంటూ విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఇక నాడు బెల్ట్ షాపులు మద్యం అమ్మకాలపై గగ్గోలు పెట్టిన ఒక వర్గం మీడియా ఇప్పుడు స్పందించకపోవడం గమనార్హం. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం. కేంద్ర వ్యూహరచన, రాష్ట్రం ఆచరణ.
వేలం వ్యతిరేక ఆందోళనను అణచివేసే వ్యూహం, ఉద్యమ ప్రభావం దేశవ్యాప్తంగా పాకకుండా చర్యలు, సింగరేణి కార్మిక సమైక్యను బూచిగా చూపే ప్రయత్నం, రమాకాంత్ అక్రమ అరెస్ట్ అందులో భాగమేమోనని విమర్శ, మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య. బొగ్గు గనులను ప్రైవేటీకరణ, వేలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలను అణచివేయాలన్న వ్యూహంలో భాగంగానే సికాసా మాజీ నాయకుడు రమాకాంత్ ఆలియాస్ మహమ్మద్ హుస్సేన్ ఆలియాస్ సుధాకర్ను అరెస్ట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అణచివేత చర్యలకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెరలేపాయన్న అనుమానాన్ని కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, బొగ్గు గనుల వేలంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఇటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తుందని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం గత నెలలో హైదరాబాద్లో ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించింది, వేలం వేయకుండా అడ్డుకున్నది. ఇక సింగరేణికి నేరుగా గనులను కేటాయించాలని అప్పటి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోవడంలో విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బొగ్గు గనుల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన రూపంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ అంతర్గతంగా సమర్థిస్తుందనే ఆరోపణలున్నాయి. బొగ్గు గనుల వేలంపై ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరవ్వడం, బొగ్గు గనుల బ్లాక్ వేలాన్ని వ్యతిరేకిస్తున్నట్టు వినతి పత్రం ఇవ్వడం ఉదహరిస్తున్నారు. ఇక కార్మిక సంఘాల పోర్బాట